హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే తిరుపతికి బయలుదేరాము. ప్రస్తుతం ట్రైన్లో ఉన్నాము. బయట తీద్దామనుకున్న వీడియో కానీ స్టార్టింగ్ నుంచి కొంచెం ఇబ్బంది అయింది మాకు. లగేజ్ ఉండడం వల్ల అందరూ చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా మా వాళ్ళు. అయితే స్టార్ట్ అయిపోయినాం. నైట్ అయితే ఇక్కడ కొద్దిగా ఫుడ్ తీసుకున్నాము తినేసి. ఎందుకంటే మార్నింగ్ వరకు నైట్ జర్నీ కదా. ఎర్లీ మార్నింగ్ అయితే తిరుపతికి వచ్చేసాము. అది ఓ ట్రైన్ దిగేసి బయటకు అయితే ఒక జిప్ మాట్లాడేసినాం. అలిపిరి స్టెప్స్ దగ్గరికి తీసుకెళ్ళేది. జిప్లో వెళ్తున్నాం. అలిపిరి దగ్గర దిగేసి మళ్ళీ అక్కడ లగేజ్ అనేది ఇచ్చేసి అక్కడ నుంచి స్టెప్స్ అయితే ఎక్కుతాం పైకి. మనం పైకి వెళ్ళే వారికి లగేజ్ వాళ్ళే పైకి తీసుకొని వచ్చేస్తారు. మనం వెళ్ళి అక్కడ లగేజ్ కౌంటర్లో తీసుకోవాలి. మళ్ళీ మనమైతే ఇక్కడికైతే వచ్చేసాము అలిపిరి స్టెప్స్ దగ్గరికి. ఇది స్టార్టింగ్ ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే మనకు కనిపిస్తుంది. గాలి గోపురం అయితే ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. స్ట్రైట్ అయిపోయాము. లగేజ్ పెట్టేసాము అక్కడ. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం స్టెప్స్ దగ్గరికి. అలిపిరి స్టార్టింగ్ స్టెప్ దగ్గర ఇక్కడైతే పూజ చేసుకొని మనం వెళ్ళాము. పైకి అయితే స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ పూజ చేసుకొని అంటే ఇక్కడ చేసినంటే మనం మంచి ఎక్కాలి, ఏం ప్రమాదం కాకుండా మంచిగా పై వరకు చేరుకోవాలని దేవునికి అయితే ఇక్కడ పూజ చేస్తాము. వెంకటేశ్వర స్వామికి మా చిన్నోడిని అయితే 5 స్టెప్స్ ఎక్కిస్తున్నాము. ఎందుకంటే అతని వల్లనే కదా వచ్చింది. ఒక 5 స్టెప్స్ అయితే ఎక్కించాము. 5 స్టెప్స్ ఎక్కించి స్టార్ట్ అయ్యాము. మా చిన్న కూడా పూజ చేస్తున్నాడు మంచిగా పైకి వరకు చేరుకోవాలని చెప్పేసి. మేమైతే పైకి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనకు వచ్చేసి రైట్ సైడ్లో అయితే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఉన్నాడు. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మొక్కల నొప్పులు పోతాయంట. ఇది ఇక్కడ కాలు పెడితే మొక్కల నొప్పులు మనకి ఏమున్నా వెళ్ళిపోతాయని చెప్తున్నారు. అట్లా మనం కూడా ట్రై చేస్తున్నాం ఏదో నమ్మకంతో. సైడ్ జర అంతలేదు మనం అయిపోయింది కాబట్టి పోయిందా గోవిందా 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 అని నవ్వుతలేదు. గోవిందా 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 ఇప్పుడే చాడే ఇష్టం. మస్త్రా సరే మకేశ్వర ఓకే జై శ్రీరామ్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ కిరీటో జాగర రామ దూత తులిత బలరామ అంజని పుత్ర పవన సురరామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమలికే సంగీ. చెప్పు గట్టిగా. అగో జై శ్రీరామ్ జై శ్రీరామ్
జ్ఞాన్ ఓ ఇదే హనుమాన్ టెంపుల్. ఇక్కడ మధ్యలో ఘాట్ రోడ్లో ఉంటుంది హనుమాన్ టెంపుల్. ఇక్కడ పెద్ద స్టాచ్యూ ఉంది. ఇక్కడ అప్పుడు ఎవరో చనిపోయారని చెప్పేసి అందరు భయపడుతున్నారని స్టాచ్యూ అయితే కట్టించారంట. అప్పటి నుంచి ఇక్కడ అందరూ ఇక్కడ మొక్కేసి వెళ్తారు హనుమాన్ని. ఇక్కడ ప్రదర్శనలు అయితే చేసేసి హనుమాన్కి ఒక గంట అయితే తీసుకున్నాను. గంట తీసుకొని ఇక్కడ కట్టాను. అంటే మనం మొక్కుకొని ఏదైనా గంట కడితే నెరవేరుతుంది అంటది. మళ్ళీ పైకైతే స్టార్ట్ అయిపోయినాము. అయితే ఇక్కడ మనకి జింకలు కనిపిస్తున్నాయి. కొంచెం వీడియోలు అయితే ముందుకు ఉన్నాయి, ముందు వరకు కనిపించాయి. మీది కోసం జరుగు డేంజర్ ఉంది. చెయ్యి కొడుతుంది బాగున్నది. ఇంకా నాకంటే భయం అడుపుకున్నావు. అట్లా మొక్కు గోవింద 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 గోవింద. నియాన్ అగో నియాన్ నియాన్ హలో గాయ్స్, మొత్తం అయితే తిరుపతికి అయితే వచ్చేసాము. అంటే ఇంకో 1 అవర్లో వెళ్ళిపోతాం రూమ్ కాడికి. మనం స్టెప్స్ ఎక్కుతుంటే మధ్యలో అయితే ఇట్లా ఘాట్ రోడ్ అయితే వస్తుంది. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. ఇది మన మోకాల పర్వతం అని చెప్పేసి అయితే అంటారు. ఇక్కడ కలి మోకాల మీదనే ఈ స్టెప్స్ అనేటివి ఎక్కాలి. నేనైతే ట్రై చేద్దాం అని చెప్పేసి, అంటే ఎక్కుదామని కాన్ఫిడెన్స్ కంపల్సరీ ఎక్కుతాను. నేనైతే స్టార్ట్ అవుతున్నా. ఇక్కడికి స్టెప్స్ అయితే ఎన్ని ఉంటాయో తెలియదు. ఇవన్నీ అయితే అన్నీ ఎక్కుదామని చెప్పేసి స్టార్ట్ అయితే అయినాను. నాతో పాటు మా పెద్దోడు కూడా ఎక్కుతున్నాడు. అసలు వినట్లేడు వాడైతే. నేను ఏది చేస్తే అదైతే చేస్తున్నాడు. ఒక 100 స్టెప్స్ అయితే ఎక్కాము.
అయినా కూడా అవ్వట్లేదు. అయినా కూడా గోవిందా గోవిందా అని నామాలు పలుకుతూ ఎక్కుతున్నాము. నాకంటే ఫాస్ట్గా మా పెద్దోడైతే ఎక్కుతున్నాడు, చాలా ఎనర్జీగా. అసలు ఎవరు చెప్పినా కానీ వినట్లేడు వాడైతే. నాకంటే ఫాస్ట్గా వెళ్తున్నాడు ముందుకు ఎక్కుతూ. ఫైనల్గా అయితే 150 అయితే ఎక్కేసాం పైకి. ఇక 5 వరకు రీచ్ అయిపోయాము. దీని తర్వాత 100 స్టెప్స్ అయితే ఉండే, అవి ఎక్కేసాము. ఇవి మనం మొత్తం పైకి వచ్చాక ఇలా కనిపిస్తుంది మనకి. మనం ఎక్కిన స్టెప్స్ అవన్నీ దారి అయితే కనబడుతుంది. మనమంతా జూమ్ చేయలేకపోయాము. ఇక్కడ నుంచి అవన్నీ కనిపిస్తుంది. ఫైనల్గా అయితే పైకి రీచ్ అయిపోయాము.